ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన రహస్య ఆరోగ్య సూక్తులు. మనిషి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. మనిషి బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవాలి. ఇలా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వలన ఆ రోజంతా ఎంతో ఉత్సాహంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది. 2. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైనవి. అయితే ఎక్కువగా ఆవు పాలను తీసుకోవడం వలన శరీరానికి వేడి చేస్తుంది. 3. ఉసిరికాయలు ఆకాశం నుండి క్రిందికి పడిన అమృతధారగా గ్రంథాలలో చెప్పబడింది. ఈ ఉసిరికతో చేసిన జ్యూస్ను వారానికి ఒకసారి తాగిన శరీరంలోనికి రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఉసిరికాయ ముక్కలను మెత్తటి పేస్ట్ లాగా చేసి దానిలోకి కొద్దిగా నీటిని కలపాలి. అందులో తేనెను కలిపి జ్యూస్ లాగా తాగాలి. అదేవిధంగా 15 రోజుల పాటు ఉసిరికాయతో చేసిన పచ్చడిని వేసుకోవడం వలన త్వరగా వృద్ధాప్యం రాదు. 4. మధ్యాహ్నం 12 నుండి 1 గంట లోపు భోజనం చేయడం మంచిది. అదేవిధంగా రాత్రి 7 గంటల నుండి 8 గంటల లోపు భోజనం చేయడం వలన త్వరగా జీర్ణం అవుతుంది. వేళ కాని వేళలో భోజనం చేయకూడదు. అనగా సంధ్యాకాలం సమయంలో భోజనం అనేది చేయకూడదు. 5. పళ్లను కొరక్కకూడదు. ముక్కుతో శబ్దం చేయకూడదు. 6. నిమ్మరసం అనేది తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం నిషిద్ధం. 7. వారానికి 3 సార్లు ఆకుకూరలను తినడం మంచిది. అన్ని ఆకుకూరల్లో పాలకూర శ్రేష్టమైనది. సాత్విక ఆహారం తీసుకోవడం వలన శరీరం అనేది శుద్ధి అవుతుంది. 8. ఇంటి భోజనం ఆరోగ్యానికి మంచిది. వీలైనంతవరకు ఇంటి భోజనం చేయడానికి ప్రయత్నించండి. 9. ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. అదేవిధంగా పర్యావరణాన్ని శుభ్రముగా ఉంచుకోవాలి. 10. ఉదయం పరగడుపున 1 గ్లాసు నీళ్లలో చిటికెడు జీలకర్ర వేసి మరిగించి కాచి చల్లార్చి గోరువెచ్చని మంచినీటిని తాగడం వలన మంచి ఆరోగ్యం ఉంటుంది. 11. వ్యక్తిగత శుభ్రత పాటించండి. 12. రోజుకి కనీసం 3 నుండి 4 లీటర్ల నీటిని త్రాగాలి. 13. ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు. దాని వలన జీర్ణక్రియకు ఆటంకం ఏర్పడుతుంది. ఆహారం తీసుకోవడానికి అరగంట ముందు మాత్రమే మంచినీరు తాగాలి. దాని వలన ఆరోగ్యం బాగుంటుంది. 14. రోజు 1 గ్లాసుడు రాగి జావా తాగాలి. లేదా రాగి సంగటి అయినా తినాలి. అలా తినడం వలన శరీరంలోని రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 15. నేరేడు పండ్ల గింజలలో ఉండే జంబోలిన్ అనే గ్లూకోసైటు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. 16. ఇంగువ వాతము మరియు కఫమును తగ్గిస్తుంది. 17. ద్రాక్ష తినడం వలన కీళ్ల నొప్పుల సమస్య నుండి బయటపడవచ్చు. 18. పరగడుపున పసుపు నీటిని త్రాగడం వలన కొలెస్ట్రాలు తగ్గుముఖం పడుతుంది. 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకొని పరగడుపున తాగాలి. 19. ఉదయం మరియు సాయంత్రం 2 పూటలా స్నానం చేయాలి. 2 పూటలా స్నానం చేయడం వలన శరీరంలో ఉన్న నకారాత్మక శక్తులు అనేవి బయటికి పోతాయి. అదేవిధంగా సకారాత్మక శక్తులు అనేవి శరీరంలోనికి చేరతాయి. ఇలా శరీరంలోకి చేరిన సకారాత్మక శక్తుల వలన రాత్రి సమయంలో మంచిగా నిద్ర పడుతుంది. 20. పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ప్రతిరోజు ఉదయం పరగడుపున నువ్వుల నూనె తీసుకుని నోటిలో పోసుకుని తెల్లటి నురగ వచ్చేవరకు నువ్వుల నూనెను పుక్కలించి బయటకు వదిలేసేవారు. అలా చేయడం వలన దంత వ్యాధులు అనేవి దరి చేరవు. దంత సమస్యలు ఉన్నవారు తప్పకుండా ఈ రెమెడీని పాటించవచ్చు. 21. తేనె కూడా కఫమును తగ్గిస్తుంది.
పరగడుపున తేనె నిమ్మకాయ తీసుకోవడం వలన శరీరంలోని కఫమును మరియు శ్లేష్మంను త్వరగా తగ్గిస్తుంది. పరగడుపున గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ తేనె మరియు 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలిపి త్రాగవచ్చు. 22. ఎవరు వెళ్ళని ప్రదేశాలలోని రాత్రి సమయంలో వెళ్ళకూడదు. 23. ఇంగువను ఆహార పదార్థాలు వేసుకుని వాడుకోవడం వలన వాతము మరియు కఫమును తగ్గిస్తుంది. అయితే ఇంగువను ఎక్కువ మోతాదులో వాడకూడదు. 24. చెరుకు నుండి వచ్చే పంచదార మాత్రమే శ్రేష్టమైనది. 25. మలమూత్రములను ఆపకూడదు. మలమూత్రములకు వెళ్ళిన తర్వాత కాళ్లను మరియు చేతులను శుభ్రముగా కడుక్కోవలెను. 26. క్యారెట్, బీట్రూట్ మరియు మొదలైన పచ్చి కూరగాయలను తురిమి పెరుగులో వేసుకుని తినడం వల్ల మంచి ఆరోగ్యం ఉంటుంది. దీనిలోకి కొంచెం అల్లంను తురిమి వేసుకుంటే మంచిది. 27. ఉదయం పూట మొలకెత్తిన గింజలు తినడం వలన ఆరోగ్యం బాగుంటుంది. 28. శుద్ధి చేసిన నీటిని ఎక్కువగా త్రాగాలి. రోజుకి 1 గంట నడవండి. ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఒత్తిడికి గురవకూడదు. 29. ఉదయం పూట 15 నుంచి 20 నిమిషాల పాటు సూర్యకిరణాలు మీ బాడీకి తగలడం వలన శరీరంలో ఉన్న ఎముకలు గట్టిపడతాయి. 30. పచ్చి బఠానీలు, పప్పు దినుసులు, మొలకెత్తిన పెసలు, బాదం, పాలకూర, సోయా లాంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి. దీనిలో ఎక్కువ మాంసకృతులు ఉంటాయి. 31. ఉదయాన్నే 1 గ్లాసుడు గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. 32. సజ్జలను ఎక్కువగా తీసుకోవడం వలన పైల్స్ బాధ నుంచి విముక్తి పొందవచ్చు. 33. జీడిపప్పు, బాదం పప్పు లేదా పిస్తా పప్పును నానబెట్టి తీసుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. 34. జామకాయలు ఎక్కువ తినడం వలన నరాల బలహీనత మరియు కండరాల బలహీనత వంటి సమస్యల నుండి బయటపడవచ్చు. 35. దానిమ్మను ఎక్కువగా తినడం వలన శరీరంలోని ఐరన్ లోపం తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆపిల్ తినడం వలన మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసి మలబద్ధక సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని పోషకాలు కొరత కూడా ఉండదు. 36. పరగడుపున పండ్ల రసాలను కూడా తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. దాని వలన జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. 37. పాలు మరియు నెయ్యి రోజు ఆహారంలో తీసుకోవడం వలన ముసలితనము తొందరగా దరిచేరదు. 38. అన్ని పాల కంటే ఆవు పాలు శ్రేష్టమైనవి. అయితే ఎక్కువగా ఆవు పాలను తీసుకోవడం వలన శరీరానికి వేడి చేస్తుంది. 39. నెయ్యి అన్నింటిలోనికి ఆవు నెయ్యి శ్రేష్టమైనది. నువ్వుల నూనె వాడటం వలన వాతమును, శరీరంలోని శ్లేష్మమును తగ్గిస్తుంది. 40. పాలతో మరియు మజ్జిగతో అరటిపండును ఎప్పుడూ తినకూడదు. 41. భూమిని ఎప్పుడు చేతితో కానీ ఏదైనా వస్తువుతో గాని గీయకూడదు. 42. పాలు తాగే ముందు కానీ, పాలు తాగిన తర్వాత కానీ నిమ్మరసం త్రాగటం నిషిద్ధం. 43. గేదె పాలు త్రాగడం వలన మనిషికి నిద్ర ఎక్కువగా వస్తుంది. 44. నిమ్మరసం అనేది తక్కువ మోతాదులోనే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకోవడం నిషిద్ధం.